యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని పొందడానికి గల కారణము ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 అన్నాడు. ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందడానికి, శిలువ మరణము ఎవరి కొరకు పొందాడు, శిలువ మరణము పొందడానికి గల కారణమేమిటో దేవుని వాక్యము తెలియచేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. యేసు ప్రభువారు శిలువ మరణాన్ని పొందడానికి మన పాపములే కారణమంట. ఆ పాపములను ఆయన శిలువ మ్రాను మీద వేసుకొని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సమస్త మానవాని పాపములైన శిలువ భుజ స్తంభముల మీద వేసుకొని మన పాపముల నిమిత్తము ప్రభు శిలువ మరణాన్ని పొందాడు. దేవుని పిల్లారా, ఎందుచేత ఆయన శిలువ మరణాన్ని పొందాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. అట్లైన ఎడల జగత్ పునాది వెయ్యబడక మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. ఆయన యుగ సమాప్తి యందు తనను తాను బలిగా అర్పించుకొని పాప నివారణ చేయడానికి, పిల్లరా, తనను తాను శిలువ మీద బలిగా మరణము పొందడానికి, మానవుని యొక్క పాప నివారణ చేయడానికి. స్నేహితులారా, నివారణ అంటే ఏంటంటే ఇక పాపము లేకుండా చేయడానికి అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు నిజమే భక్తుడు అన్నాడు, ఈ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపమున కొరకు నో పాట్లు పొందినవా. పిల్లరా, ఈ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు మన పాప నివారణ కొరకు ప్రభు శిలువ మరణాన్ని పొందాడు. నిజమే, మనము మన పితరులు చేసిన పాపము, మన తల్లిదండ్రులు చేసిన పాపము, మనము తెలిసి చేసిన పాపమైనా తెలియక చేసిన పాపమైనా, ఏ పాపమునైనా ఆయన మనుషుని యొక్క పాప నివారణ చేయుటకు ప్రభు మరణము పొందాడు. ప్రభు మరణాన్ని పొందకపోతే, ఆ శిలువలో బలియాగం అర్పించకపోతే,
అనేకుల పాప క్షమాపణ కొరకైన రక్తము కార్చకపోతే మనుష్యుని పాప నివారణ ఉండదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణము పొందడానికి మన పాపం ఒక కారణమైతే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందడానికి మన పాపముల నుండి మనలను నివారణ చేయుటకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఇక రోమాపత్రిక 4వ అధ్యాయములో 25వ వచనములో మనం చూస్తాము. ఇక్కడ ఆయన ఎందుకు అంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము శిలువ మరణానికి అప్పగింపబడి, గమనించాలి, అపరాధములు ఒకటి మన పాపమును బట్టి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. 2 మనం చేసే అపరాధములను బట్టి కూడా ప్రభు శిలువకు అప్పగించుకొని మరణమును పొందాడని చూస్తూ ఉన్నాం. నిజమే, మనం చేసిన అపరాధాలకు ప్రభు శిలువ మరణం పొందడం. భక్తుడు అందుకే అన్నాడు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు, అపరాధిని యేసయ్యా మన అపరాధముల నిమిత్తము ప్రభు మరణాన్ని పొందాడట. మరణానికి తనను తాను అప్పగించుకున్నాడంట. కనుక ఆయన అపరాధములను, మన అపరాధములు తీసివేయడానికి ప్రభు మరణము పొందాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం చూస్తే, ఇక్కడ గలతీ సంఘముతో భక్తుడు రాస్తూ ఒక మాటనన్నాడు. 3వ అధ్యాయము 14 నుంచి మనం చూస్తాం. సరే, 13 ఆ ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించుటకు ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన శాపగ్రస్తుడాయను. స్నేహితులారా, శిలువ మరణాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే, ధర్మశాస్త్రములో ఉన్న శాపములు. మనము శాపగ్రస్తులమై ఉన్నాం. ఆనాడు ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఆదాము శపింపబడ్డాడు, అవ్వ శపింపబడింది, భూమి శపింపబడింది. ఈ శాపమును ప్రభు విమోచించుటకు, అంటే ధర్మశాస్త్రము యొక్క శాపములో నుండి మనల్ని విమోచించుటకట శిలువ మ్రాను మీద వేలాడదీయబడి ఆయన మరణము పొందాడు. శిలువ మీద వేలాడదీయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. పిల్లరా, మనము చేసిన అపరాధ పాపముల నిమిత్తము ధర్మశాస్త్రములున్న శాపములన్నీ మన మీదకు రావాలి. కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము వలన మన శాపముల నుండి మనము విడిపింపబడ్డాము. మన శాపముల నుంచి మనం విమోచింపబడ్డామని. విమోచన అంటే విడిపింపబడుట అని అర్థం. అంటే ఆయన మరణము ద్వారా ధర్మశాస్త్రము యొక్క శాపములో నుండి, శాపగ్రస్తమైన స్థితిలో నుండి
మనలను విడిపించుట కొరకు ఆయన మరణమును పొందిన వాడే ఉన్నాడు. పిల్లారా, యేసు ప్రభు యొక్క మరణం ఎందుకు అంటే ఆయన అన్నాడు, శిలువ మరణం అంట ఒకటి పాపములు నిమిత్తము, అంటే మనుషుల పాపము నిమిత్తము ఆయన మరణము పొందాడు. పాప నివారణ చేయుటకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అలాగునే మన అపరాధముల నుండి, మన శాపముల నుండి మనల్ని విమోచించుటకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఇక మరొక విషయాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 27వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘము కలంకమైనను ముడతైనను మట్టది ఏదేది లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను సంఘాన్ని తన ఎదుట నిలువబెట్టుకొనుటకు వాక్యము చేత ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు, అంటే సంఘమును పవిత్రపరచుటకు, సంఘాన్ని పరిశుద్ధపరచుటకు ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడట. దేవుని పిల్లారా, మన అపరాధముల నుండి మనం పవిత్రులం కావాలన్నా, మనము మన పాపము నుంచి మనం పరిశుద్ధులము కావాలన్నా యేసుక్రీస్తు యొక్క మరణము మనలను పవిత్రులుగా మారుస్తుంది. ఈ వాక్యములో అన్నాడు, ఇదిగో ఆయన శిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన శిలువ మరణానికి అప్పగించుకొని మనలను పవిత్రులుగా చేస్తున్నాడు సంఘాన్ని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు గనుక ఆయన రక్తములో కడగబడిన మనం పవిత్రులము కాగలము. ఆ తరువాత పవిత్రులమైన మనము పరిశుద్ధులుగా మార్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారట శిలువ మరణాన్ని పొందాడు. శిలువ మరణాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే, ఒకటి సంఘమైన మనలను పవిత్రపరచుటకును, రెండు సంఘమైన మనలను పరిశుద్ధపరచుటకును ఆయన శిలువ మరణాన్ని పొందాడు. దేవుని పిల్లారా, ఇక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు అన్యజనులకు కలుగుటకే. మనమట అబ్రహాము పొందిన ఆశీర్వాదం, అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులైన మనము పొందుటకు. నిజమే, ఆయన మరణించకపోతే, శిలువ మరణము పైన శాపగ్రస్తమైన విమోచన మనకి కలిగించకపోతే, అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఈనాడు అన్యజనులమైన మనకి రాదు. ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదము శిలువ మరణము ద్వారా అన్యజనులైన మనము పొందుకొనుటకట ఆయన శిలువ మరణమును పొందినవాడు. దేవుని ప్రియా స్నేహితులారా, ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఆయన మరణము పొందడానికి గల కారణం ఏంటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనము 8 నుంచి 10 వచనాలు చూస్తాం.
ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనును. అందుకు పరలోకమందులో కానీ, భూమి మీద ఉన్నలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. యేసు ప్రభువారు మరణించుట వలన, శిలువ మరణము పొందుట వలన ప్రతి మనుష్యుని మోకాలు యేసు నామములో వంగడానికట. దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో తమ మోకాళ్ళు వంగి దేవుని నామములో మనము అన్ని నామముల కంటే పైనామమట ఆయన నామాన్ని హెచ్చించుట కొరకు. ఏమండి, మనం ఎవరి నామములో మోకరిస్తాం? మాట్లాడతలేదు మీరు. యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము గంటి, యేసు నామము గంటి ఏది గొప్ప, యేసు నామము గంటి. మదిని శాంతి పరచియోన్నా నేడు, మదిని శాంతి పరచు చోన్నా, మదిని శాంతి పరచి యోన్నా నేడు, మదిని శాంతి పరచు చోన్నా. యేసు నామము గంటి, ఆయన శిలువ మరణము పొందడానికి గల కారణం ఏంటి అంటే, మానవుని ప్రతి మోకాలు యేసు నామములో వంగాలంట. అలాగుని యేసు నామములో మన మోకాళ్ళు వంగి ఆయన నామాన్ని స్మరించుట కొరకు ఆయన శిలువ మరణమును పొందినవాడు. ఇక యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 6:38 అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకట ఆయన తండ్రి ఇష్టమును ప్రకారము నెరవేర్చుటకట ఆయన మరణము పొందాడు. చూడండి, యోహాను 19:3లో 19:30లో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు ఆ చిరకను పుచ్చుకొని శ్రమార్థమైనదని చెప్పి ఆయన మరణించాడు ఆత్మను అప్పగించి. అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు, తండ్రి చిత్తాన్ని జరిగించుటకు ఆయన తన మరణాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను నా ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు, తండ్రి ఇష్ట ప్రకారమే నేను మరణిస్తూ ఉన్నానని చెప్పి ఆయన తన ఆత్మను లేదా తన ప్రాణమును తండ్రి అయిన దేవునికి అప్పగించుకొని ఆయన మరణించాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం చూస్తున్నాం ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన శిలువ మరణమును పొందినంతగా శిలువ మరణము పొందడానికి గల కారణములు ఏంటంటే మన పాపములు, మన అపరాధములు, ధర్మశాస్త్ర సంబంధమైన శాపములు. మనము పాపము నుండి పవిత్రముగాను పరిశుద్ధముగా మార్చబడడానికి అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులైన మనము పొందడానికి ఆయన శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మత్తయి సువార్త
20 యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణిస్తున్నానో అన్నది కూడా ప్రభువు తెలియజేశాడు. అలాగునే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనడానికి రాలేదు గాని పరిచర్య చేయించుకొనుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. దేవుని పిల్లారా, ఆయన మరణము దేని కొరకు అంటే అనేకుల కొరకట. ఆయన కొరకు కాదు ఆయన మరణం. అనేకులమైన మనము విమోచన పొందాలని క్రయధనముగా. ఏమంటే క్రయధనం అంటే కొనడం. ఆయన అందుకే అన్నాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఆయన కొన్నాడు. ఎలాగో కొన్నాడు అంటే ఆయన క్రయధనమిచ్చాడు. క్రయము అంటే కొనడం అని అర్థం. స్నేహితులారా, ఆయన రక్తమిచ్చి, సిలువలో ఆయన రక్తాన్ని కార్చి, ఆయన ప్రాణము పెట్టి, ఆయన సిలువ మరణము ద్వారా అనేకులనట ఆయన క్రయధనముగా మనలను ఆయన కొరకు సంపాదించుకున్నాడు. అందుకే వాక్యములో చూస్తే అనేకులకు ప్రతిగా క్రయధనముగా ఆయన ప్రాణమును పెట్టి మరణించాడు. అంటే ఆయన కొరకు కాదు మరణము, అనేకులైన మన పాప నిమిత్తము విమోచన పొందాలని ఆయన రక్తాన్ని కార్చి క్రయధనముగా మనను కొనుక్కున్నాడట. అందుచేతన ఆయన అంటాడు, ఇదిగో నా స్వరక్తం ఇచ్చి మిమ్మలను సంపాదించుకున్న సంఘం. గనుక దేవుని పిల్లారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన మరణించినది ఎందుకంటే క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనను సంపాదించుకున్నట్టుకు ఆయన మరణించాడు. ఇదే శిలువ మరణమని మనం గ్రహించాలి. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో అనుకుంటా, యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు మనం చూస్తాం. ఒకానొకప్పుడు అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తాడట. ఇది ఎందుకు ఎత్తాడు అంటే ఇశ్రాయేలుల మీదకు తాపకరమైన సర్పాలు వచ్చాయి. ఈ తాపకరమైన సర్పములు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీ ఒక సర్పాన్ని చేసి దానిని ఒక స్తంభం మీద నిలవపెడితే ఆ స్తంభము మీద నిలవబడిన సర్పాన్ని ఎవరు చూస్తారో వారు బ్రతుకుదురు అని చెప్పాడు. సరే, మోషే ఒక సర్పాన్ని చేసి ఆ సర్పమును ఒక స్తంభానికి ఒక కర్రకు చుట్టి దానిని ప్రజలందరూ చూసినట్టుట దానిని ఎత్తి పట్టుకున్నాడు. వాక్యములో చూస్తే మోషే తన సర్పాన్ని ఎత్తినప్పుడు అలాగుని విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు శిలువ మరణము ద్వారా. దేవుని పిల్లారా, ఆనాడు సర్పం ఎత్తబడినప్పుడు ఎవరు నశించకుండా ఆ సర్పమును చూసిన వారు ఎలాగున బ్రతికారో అలాగే సిలువను చూసిన వారు, సిలువ ఎత్తబడింది ఆకాశం భూమికి మధ్య, ప్రభువు సిలువ మీద ఎత్తబడ్డాడు. ఎవరైతే సిలువ వైపు చూస్తారో, సిలువ మరణాన్ని ధ్యానిస్తారో వారు లోకములో నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయన మరణించాడట. అంటే ఆయన మరణము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. చెప్పండి, ఆయన మరణము మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. పిల్లారా, ఆయన శిలువ మరణము ద్వారా ఏ మనుష్యుడు నశించకుండా, ఏ మనుష్యుడు నాశనము కాకుండా
వారు నిత్య జీవం పొందాలని ప్రభు శిలువలో మరణించాడు అని మనం గ్రహించాలి. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-18 వచనాలు మనం చూద్దాం. తన శిలువ వలన దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచుటకు ఇలాగున చేసిన గనుక ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధానత వార్త ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరుతున్నాము. పిల్లరా, దేవుని యొక్క శిలువ మరణము ద్వారా, యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారానట సమాధానముగా, ఎలాగా సమాధానముగా దేవుని యొక్క తండ్రి సన్నిధికి మనం చేరగలుగుతున్నాం అంటే పరలోకానికి చేరగలుగుతున్నాం. ఇక్కడ వాక్యములు అంటున్నాడు, ఆయనే మన సమాధానమునకు రక్షకుడై ఉండి ఆయన ద్వారానే ఉభయులము ఒక ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరుతున్నాం. అంటే ఆయన శిలువ మరణము ద్వారా మరణను దేవుడు సమాధానముగా శిలువ మరణము ద్వారా అనట పరలోకపు తండ్రి సన్నిధికి చేర్చుచూ ఉన్నాడు. అంటే ఆయన మరణను తండ్రి సన్నిధికి చేర్చేదిగా ఉంది. ఏమా, సన్నిధి అంటే మందిరం అనుకున్నారుగా, నిజమే. దేవుని పిల్లారా, దేవుని మందిరాన్ని కూడా మనం సన్నిధి అని పిలుస్తాం. ఈ లోకపు సన్నిధిలోనికైనా పరలోకపు తండ్రి సన్నిధానమునకైనా మరణను చేర్చేది శిలువ మరణమే అని మనం గ్రహించాలి. గనుక చివరి మాటగా రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి తప్పింపబడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన శిలువ మరణము ద్వారా రాబోవు ఉగ్రత నుండి, దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో, రహస్య రాకడలో సంఘమెత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలములో ఈ భూలోకములో మహాభయంకరమైన ఉగ్రత, దేవుని ఉగ్రత భూలోకానికి రాబోతుంది. ఆ సమయములో మనము తప్పించబడడానికి, ఆ ఉగ్రత నుంచి మనం రక్షింపబడడానికి అంట ఆయన మరణము ద్వారా, చూడండి, ఇంకా మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి ఉగ్రత నుండి మనల్ని రక్షించుటకు ఆయన మరణము పొందెను. దేవుని పిల్లారా, అందుచేతనే శిలువ మరణము ద్వారా ఒకటి మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. మన పాప నివారణ చేయుటకు ప్రభు మరణించాడు. మన అపరాధములు క్షమించుటకు ఆయన మరణించాడు. ఆయన మన ధర్మశాస్త్ర శాపము నుంచి విమోచించుటకు ప్రభు మరణించాడు. మనము పవిత్రులుగాను పరిశుద్ధులుగా మార్చబడుటకు ప్రభు మరణించాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదము
అన్యజనులైన మనము పొందుటకు మరణించాడు. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని ఆయన మరణించాడట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, తండ్రి ఇష్టాన్ని జరిగించుటకు ఆయన సిలువలో మరణించాడు. అనేకులకు క్రయధనముగా మనల్ని విమోచించుటకట ఆయన మరణించాడు. సహోదరులారా, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మనము నశించకుండా నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు మరణించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఆయన సన్నిధానమునకట సమాధానముగా మనల్ని చేర్చుటకు ప్రభు మరణించాడు. మనము ఉగ్రత నుండి, అంటే రాబోవు ఉగ్రత నుండి మనము తప్పింపబడుటకును, రాబోవు ఉగ్రత నుండి మనము రక్షింపబడుటకును ప్రభు మన కొరకు మరణించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుచేతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనములో ఆయన అన్నాడు, ఆయన శిలువ మరణమును పొంది విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణానికి గల కారణములు ఇవే అని మనం గ్రహించాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.